మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కాసేపట్లో కాకినాడ పోర్టుకు వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అర్ధరాత్రి అక్రమంగా ఇతర దేశాలకు తరలించడానికి రేషన్ బియ్యంతో సిద్ధంగా ఉన్న షిప్పును పట్టుకున్నారు అధికారులు. పోర్టులో పలుచోట్ల రేషన్ బియ్యం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ నెల 27న షిప్లో ఉన్న 640 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు కలెక్టర్. 26న నడకుదురులో 5 లారీల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు సివిల్ సప్లైస్ చైర్మన్. దీంతో అసలు పోర్టులో ఏం జరుగుతోందో పరిశీలించనున్నారు పవన్ కళ్యాణ్. కాసేపట్లో కాకినాడ పోర్టుకు వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అర్ధరాత్రి అక్రమంగా ఇతర దేశాలకు తరలించడానికి రేషన్ బియ్యంతో సిద్ధంగా ఉన్న షిప్పును పట్టుకున్నారు అధికారులు. పోర్టులో పలుచోట్ల రేషన్ బియ్యం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ నెల 27న షిప్లో ఉన్న 640 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు కలెక్టర్. 26న నడకుదురులో 5 లారీల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు సివిల్ సప్లైస్ చైర్మన్. దీంతో అసలు పోర్టులో ఏం జరుగుతోందో పరిశీలించనున్నారు పవన్ కళ్యాణ్. గతంలోనూ కాకినాడలో తనిఖీలు చేసి పలు గోడౌన్స్లో 1,000 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.